హలో, అందరికీ నమస్తే. నేను మీ అనిత. కొన్ని వేడికలు పెడుతున్నాం. ఇవి చూసి మీరు మంచిగా అనిపిస్తే లైట్ కొడతారని అనుకుంటూ పెడుతున్నాం. అమ్మవారికి మొక్కుబడి చెప్తాం. కొన్ని వేడిగలలో వెంట్రవెళ్ళల్లో కొన్ని వేడిగ వాళ్ళు కొన్ని క్వశ్చన్లు కొన్ని ఆన్సర్లు అడుగుతున్నారు కాబట్టి ఆన్సర్లకు క్వశ్చన్లకు కూడా అందరికీ మరి నేను ఒక క్వశ్చన్ అడగవలసింది అవసరం ఉంది. నేను వీడియోలు పెడుతున్నా కాబట్టి నన్ను కూడా క్వశ్చన్ చేసే రోజులు రావచ్చు, చేయొచ్చు, చెప్పలేము. చేసే ముందు అందరికీ పేకు వాళ్ళెవరు, నిజం చెప్పే వాళ్ళు ఎవరు, అబద్ధం చెప్పే వాళ్ళు ఎవరు, నిజం దేవుడు ఉండడా లేదా, దేవుణ్ణి బదలాం ఎందుకు చేస్తుండ్రు, దేవుణ్ణి మధ్యలో పెట్టుకొని మోసం చేసుడు ఎందుకు, దేవుణ్ణే మోసం చేస్తే ప్రజలకు రోగాలు రావడం కారణం కాదా, దేవుణ్ణి 2 గంటలు మోపించి దేవుణ్ణే ద్రోహం చేసినోనికి దేవుడు ఎంతంత భరిస్తాడు, చేసిన పాపాలే మోయనికి సతైతలేదు, కింద భూతల్లి మోసుకోలేకపోతుంది, పైన భగవంతుడు చూసుకోలేకపోతున్నాడు, మనం మాట్లాడే అబద్ధాలు కూడా భరించలేకపోతున్నాడు. కాబట్టి ఈసంటి పాపాలు మరి మనతోన మంచిగా నటించి, మనతోన మంచిగా మాట్లాడి, మనతోన మంచిగా ఉండి, మనతోన తీయగా మాట్లాడి మననే దెబ్బతీసిన ద్రోవులు నమ్మద్రోవులు చాలా మంది ఉండరు. మేము గురువులం, గురువు పచ్చలం అని చెప్పేసి దొంగ గురువులు వచ్చి దొంగ నాటకాలు ఆడి, దొంగ మాటలు మాట్లాడి, దొంగ నాటకాలు చెప్పి మనుషులని చిన్న పెద్ద ఎవరు లేనందుకు మోసం చేసే మంది చాలా మంది ఉన్నారు. ఆ చాలా మందిలో కూడా కొంతమందిని నేను ప్రూవ్ చేసే అవకాశం ఉంది, చేసి చూపిస్తా కూడా. నేను దొంగలాక ద్రోహం చేసేదాన్ని గాను, దొంగలాక మోసపోయి ఒకరిని మోసం చేసి ముందుకు నువ్వు వెనకకు జరిగేదాన్ని గాను. నేను ముందు జరగబోయేది తర్వాత జరగబోయేది కూడా ముందే చెప్తా. నేను కనిపిస్తే చెప్తా, కనిపించకపోతే నాకు తెలియదమ్మా అని చెప్తా. 10 రూపాయలు తీసుకొని మోసం చేయలేదు ఇప్పటి దగ్గర. నేను 5 రూపాయలు 10 అడిగిన తను 5 ఇచ్చిన, 2 రూపాయలు ఇచ్చిన, రూపాయి ఇచ్చిన, చారాన్ని ఇచ్చిన, అక్కరొచ్చి పెట్టినవి మాత్రమే దర్శించిన. మరి వేలు తీసుకొని లక్షలు తీసుకొని నీకు ఇది చేస్తా, అది చేస్తా, అంజరికేమేస్తా, నీ జాతకం ఏముంది, నీ పుట్టిన డేటు నీ బర్త్డే కాగితం ఉందా, నీ పుట్టిన డేట్ ఉందా అని కొందరు అడుగుడు. కొందరు అడిగే క్వశ్చన్లకు కొందరు మాట్లాడే మాటల విధానం చూస్తుంటే మరి వాళ్ళు చేసేటివి మంచిగా చెడ్డ అనేది కూడా మీరు తెలుసుకోవాల్సింది ఉన్నది. అవి నిజమెంతనో అబద్ధం ఎంతనో మేము గురువులము, గురువు పక్షంలం అని చెప్పేసి కొంత దొంగ నాటకాలు ఆడి మందిని మోసం చేసి దేవుళ్ళ లగ్గాలు చేస్తాం, అమ్మవారి లగ్గాలు చేస్తాం. మేము గురువులం, మాకు అన్నీ తెలుసు, ఎవరు మోసం చేస్తుండ్రు ఎవరు మోసం చేస్తలేరు అని అన్నీ ప్రజల మోసం చేసుడు కూడా మంచిది కాదు. నిజాతిగా దేవుడు వస్తేనే, నిజాతిగా దేవత ఇంట్లుంటేనే మనం ప్రతిరోజు దీప దర్శనం చేస్తాం, దండం పెట్టుకుంటాం, పొద్దున్న లేస్తే పొద్దుమిక్తే దేవుడా అని 100 సార్లు తలుస్తాం. కాబట్టి ఆ 100 సార్లు ఎందుకు తలుస్తామంటే ఎసంటి కష్టం వస్తే దేవతను తలుస్తాం. ఏదన్నా దెబ్బ తగిలితే అమ్మ అని ఎందుకంటాం? దెబ్బకు కష్టానికి తేడా తెలియని మనకు దెబ్బ అంటే అమ్మ అని పిలుస్తాం. కష్టం వస్తే దేవుడా ఏంది బాధ అని అంటాం. అందరికీ మంచి చేస్తున్నావు, నీ కళ్ళల్లో మనవైన కళ్ళు కనిపిస్తలేవారా, భగవంతా అని కొలిస్తే భగవంతుడు ఆపతి పెడుతున్నావు కానీ సుఖ పెడతలేవు అనేసి కొన్ని రకరకాలుగా ఆలోచిస్తున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు, రకరకాలుగా ఆలోచించి మాట్లాడుతున్నారు. కాబట్టి ఉన్నోడు ఉన్నట్టు, లేనోడు లేనట్టు, లేనోడిని చూసి ఉన్నోడు ఎక్కిరిస్తున్నాడు, నవ్వుతున్నాడు. ముందర పోతుంటే ఒక మాట, ముడ్డింట పోతే ఒక మాట. కానీ ముల్లే మూట, బంగారం, భాగ్యం, రూపాలు ఏదీ రాదు. మంచికి మంచి చెడ 2 తప్ప ప్రతి ఒక్కటి ఏదీ రాదు. అవి ముందొచ్చేటివి ఆలోచించండి. నోటికున్న కావురం అనేది కొంచెం తగ్గించుకోండి. బలుపు అనేది కొంచెం కరగబోసుకోండి. కొంచెం చిన్న పెద్దలకు మర్యాదలు వెనకటికి జమాన్లా చిన్న పెద్దకి ఎట్లా మర్యాద ఇచ్చినామో ఇప్పుడు కూడా మనం అట్లే మర్యాద ఇచ్చుకొని ముందుకు నడవాలి. మన ముందలున్న మన బలగానికి కానీ, బంధువుతానికి కానీ, మన పుట్టిన పిల్లలకు కానీ మర్యాదలు దక్కాలి. మన పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. మనం చేసిన పాపం మన పిల్లలకు ఉండొద్దు, మనం చేసిన ద్రోహం మన పిల్లలకు కాశాడొద్దు అనుకుంటే ఈ మంత్రదండాలేంటివో, ఈ కనకట్లేంటివో, ఈ పాపాలేంటివో మేము మంచోళ్ళమని నటించి, మేము మంచిగా చేస్తామని నటించి ఈ కనకట నాటకాలు మాత్రం ఆడొద్దు, ఈ నమ్మద్రోహం మాత్రం చెయ్యొద్దు.
ఏమో ఆ చేతులు అంజరికాయలు వేసుకుంటాం, మేము ఉన్నది ఉన్నంత చూపిస్తాం, మంత్రదండాలతోటి నిజాలని చెప్తాం అనేది చాలా ద్రోహమైన మాటలు ఇవి. శివశక్తులకు మాత్రమే దేవుళ్ళు వస్తారు అనేది మాత్రం చాలా పచ్చి అబద్ధాలు ఇవి. ఎందుకంటే ఒక్కరే నుష్టున బొట్టు చెడిపెడితే చాలా తప్పు. ఎందుకంటే భర్త మ్యారేజ్ కాకన్నా ముందైనా దేవత సమానం పెళ్లి కాని పిల్ల. మ్యారేజ్ అయిన తర్వాత భర్త ఉండగానే బొట్టు చెడిపితే భర్త చనిపోయిన దానికి సంబంధం. ఆడదయ్యి ఉండి ఒక ఆడదాన్ని బొట్టు చెడపడం అంటే సిగ్గుశరం లేని పని అంటారు దాన్ని. సిగ్గుశరం లేనిదే కాదు, పనికిరాని దద్దమ్మ అంటారు. అదొక ఆడది కాదు, బజార్ ఆడది అంటారు దాన్ని. అది ఎసొంటి ఆడదైనా సరే, అది ఎసొంటి ఆడదైనా పర్వాలేదు, భూమి మీదకి వచ్చినాక ఆడది అంటారు. కాబట్టి దాన్ని 4 మూలలా కనిపెట్టి ఏ పని చేస్తే ముందుకు వస్తాం, నలుగురికి న్యాయం ఏ విధంగా చేస్తే బాగుంటుంది, నలుగురు మనం మెచ్చుకునేటట్టు చేస్తే ఏది చేస్తే బాగుంటుంది, నలుగురు మనని ఏ రకంగా అయితే నచ్చుకుంటారు మెచ్చుకుంటారు, మనం ముందుకు పోతుంటే మనం చూసి నగనోళ్ళు ఎంతమంది, నగటోళ్ళు ఎంతమంది, మనకు నచ్చజెప్పేటోళ్ళు ఎంతమంది, మన భవిష్యత్తులో కొన్ని ఎదురు దెబ్బలు తింటాం. ఎదురు దెబ్బలు తిని ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా పైకి వస్తాం. కాబట్టి నేను కళ్ళు పోయి కొన్ని తపాసులు పడ్డా, కాళ్ళు చేతు పడిపోయి కొన్ని తపాసులు పడ్డా. మరి కొన్ని రకాలుగా నాకు జడలు కడితే కొంతమంది కొన్ని రకాలుగా అనుమానించిన వాళ్ళు ఉండరు. కానీ అమ్మవారి జడల్ని అనుమానించిన వాళ్ళు జీవితంలో బాగుపడలేరు. నన్ను అనుమానించి నేను ఎదుగుతుంటే నన్ను చూసి కొంతమంది ఓర్వలేక నా కుటుంబం నాకు ద్రోహం చేసినట్టు దూరం అయిపోతున్నారు. కాబట్టి నేను ఎవరిని మోసం చేయలేదు, నేను ఎవరికి మోసం చేయాలని కూడా తలుచుకోలేదు. నేను మోసపోతున్నా, ఎందుకు మోసపోతున్నా, ఎలా మోసపోతున్నా అన్నట్టు కూడా మీకు ప్రూఫ్ చేసే అవకాశం వస్తే మీరు ఖచ్చితంగా ఎవరన్నా నిలదీసి నన్ను అడగాలంటే కూడా నన్ను మోసం చేసిన వాళ్ళని మీకు ప్రూఫ్ చేస్తా. మీ ముఖం ముందలకు పట్టుకొచ్చి కూడా వాళ్ళని చూపిస్తా. నన్ను మోసం చేసి నన్ను ఒక రకరకాలుగా మాట్లాడిన వాళ్ళని కూడా మేము ఒక ముందుకు తీసుకొచ్చి మీతోటే తూ అని చూపించే అవకాశం మీ చేతికే ఇస్తా. కానీ మోసాలు చేసుడు మాత్రం మానేసుకోండి, నమ్మద్రోహాలు చేసుకొని మానేసుకోండి, ఒకని మీద అబద్ధాలు మాట్లాడకం మాత్రం మానేసుకోండి, తప్పుడు నిర్ణయాలు తీసుకొని మానేసుకోండి. అమ్మ, అక్క, చెల్లె, అన్న బంధం అని అంటే 9 నెలలు మోసి కన్న తల్లి మాత్రమే అమ్మ కాదు. అమ్మ అనే పిలుపు ఎవరినైతే పిలుస్తామో కనుక్కున్న తల్లితో సమానమే. నాయన అని ఎవరినైతే పిలుస్తామో జన్మనిచ్చిన తండ్రి మాత్రమే తండ్రి కాడు. నాయన అని పిలిచిన తండ్రి కూడా తండ్రి అవుతాడు. అన్న అని పిలిచిన ప్రతి ఒక్కరు అన్న మాత్రమే కాడు. అందరూ మన బంధువులే అనుకోవాలి, అందరూ మన స్నేహితులే అనుకోవాలి, అందరూ మన కుటుంబమే అనుకోవాలి. అయినోడు కానోడు, మంచోడు చెడ్డోడైనా ప్రతి ఒక్కడు మన కుటుంబంలో సగభాగం అనుకొని మనమందరినీ కలుపుకొని పోతే మరి వచ్చిన కష్టాల గుడంగా రేపటి రోజుల్లో చెడిపోతే ఎవడన్నా ఆదుకునేటోడు ఎవడన్నా ఒకడు ఉంటాడు. మరి చెడిపోగొట్టాలి, ఒకరిని జడగొట్టాలి, మనం పైకి రావాలి, ఒకరు దోసుకొని తినాలి, ఒకరు ఎత్తుకొని తినాలి, ఒకరిని చంపాలి, ఒకరిని ముంచాలి, ఒకరిని ఇచ్చేయాలి అని మాత్రం ఎప్పటికీ మాత్రం ఆలోచించకండి. అది ఎప్పటికీ మనకు మంచిది కాదు. మనం చేసిన పాపం మన పిల్లలకు గాచాడుతుంది, మనకు గాచాడకపోయినా మన పిల్లలకు గాచాడుతుంది. మనం సత్యం ముందు కొన్ని అనుభవించి వస్తాం. కాబట్టి అవన్నీ తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. మనకు తెలిసింది మాత్రమే చేయాలి, మనకు తోసింది మాత్రమే చేయాలి, మనకు చేతనైంది మాత్రమే చేయాలి, చేతగాంది చేయొద్దు. ఎవరైతే మోసం చేయాలని తలుచుకుంటారో వాళ్ళని వదిలేసేయాలి. ఎందుకంటే నీ మోసం నీకే దేవుడు తిప్పి కొడతాడు, తిరిగి కొడతాడు అనేది ఏదో ఒక రోజు ప్రూఫ్ చేస్తాడు భగవంతుడు. అందుకు మనం దాన్ని ముందుకేసుకోకుండా దాన్ని అంతల్నే వదిలేసి మనం మనంతల్నే బతికేసి మన భవిష్యత్తు ఏంది అనేది ముందు దారి చూసుకోవాలి. కొన్ని కష్టాలు ఎదుర్కొని కష్టాలు వస్తాయి. ఇప్పుడు నేను అమ్మవారి లగ్గం చేపించి నేను మంచిగా తనకున్న ప్రజలు వచ్చిన వాళ్ళని పొద్దంతా పనిచేసి కూడా నాకు ఒక్కరోజు లేకుండా డైలీ ప్రతి ఒక్కరూ ఎవరన్నా సొమ్ములు పోయినాయని వచ్చిన వాళ్ళు, రూపాయలు పోయినాయని వచ్చిన వాళ్ళు, పని దొరుకుతలేదని వచ్చిన వాళ్ళు, భార్యాభర్తల విషయాల్లో కొట్లాటలు ఉండాలని వచ్చిన వాళ్ళు, కొన్ని కష్టాలతో వచ్చిన వాళ్ళు, దయ్యాలు పట్టిన వాళ్ళు, పండ్ల నొప్పి ఉండోళ్ళు, కిడ్నీల రవ్వలు ఉండోళ్ళు ఎంతోమంది వచ్చిన వాళ్ళు ఉండరు. అంతమంది ఇప్పుడు నాకు నమ్మద్రోహం చేసినట్టు నేను దేవతలకు గని చేపిస్తే అమ్మవారు నాకు ఆశీర్వాదం ఇచ్చేది పోయి నా కష్టం అనేది చాలా ఎత్తులో ఎదుగుతుంది. ఆ ఎత్తు ఎదగడానికి కారణం కూడా ఎవరో నాకు తెలుసు, ఆ మోసాలు చేసింది కూడా ఎవరో నాకు తెలుసు. వీడిగా పెడుతున్నా, ఈ మాట్లాడి మొత్తం రికార్డు చేసి పెడుతున్నా. ఇది చూడాలి అనుకుంటున్నా, చూడండి. మైండ్కు, మనసుకు, దిమాకుకు అన్నిటికీ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఈ ప్రతి ఒక్కరు కూడా ఇంకా మనిషికి తెలివి అనేది, బుర్ర అనేది సరిగ్గా వాడండి. ఈ బుర్ర సరిగ్గా వాడితే
దేవుని పదాలు వాడేటప్పుడు కానీ, దేవుని గురించి మాట్లాడేటప్పుడు కానీ, దేవుడు ఏ విధంగా ఉంటాడు అనేది కానీ, దేవుని గురించి మనం మాట్లాడితే ఏ స్థితిలో మాట్లాడాలనేది, దేవుడు అంటే మనకు ఒక పావులాట కాదు, బొమ్మలాట కాదు. దేవుళ్ళు అంటే బొమ్మలు కాదు, మనం ఆడుకునేటి ఒక చిన్న పావులు కాదు. మనం చేస్తున్న పనులు ఎట్లా చేస్తున్నాము, ఏ తీరుగా చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము అనేది కొన్ని అనుకొని అవన్నీ ప్రతి ఒక్కటి మైండ్కి ఎక్కించుకొని ఒంటరిగా ఉన్నప్పుడే కానీ, ఒంటరిగా లేనప్పుడు కానీ, చిన్నదానికి పెద్దదానికి ప్రతి ఒక్కదానికి మీరు ఆలోచించి ఇవన్నీ నిర్ణయం తీసుకొని మాటలు మాట్లాడడానికి నేర్చుకోండి. తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. దయచేసి మీకు అందరికి ఎందుకు చెప్తున్నా ఈ మాటలు అంటే, నేను చిన్న వయసు, నాదేం పెద్ద వయసు కాదు, నేను ఒకరికి చెప్పేటంత స్థాయి నాకు లేదు, చెప్పించుకునేటంత స్థాయి నాకు లేదు, రెండుటికి లేదు. ఎందుకంటే నేను కొన్ని కష్టాలు ఎదుర్కొంటూ వచ్చిన సావు చివరి దగ్గర పోయి మళ్ళీ ఊపిరి పోసుకున్నట్టు 3 సార్లు సావు చివరి దగ్గర పోయి మళ్ళీ బతికిన కాబట్టి నా కష్టం అనేది ప్రజలకు చెప్పుకుంటున్నా. మోసం అనేది మన ఒంట్లో ఉండొద్దు, మన కంట్లో ఉండొద్దు. ఒకరిని చూసి ఓర్వక మన కంట్లో మండొద్దు, మనం ఒకరిని చూసి ఏడవద్దు. ఈ 2, 3 మన ఒంట్లో లేకుంటే మనం అవతలోనికి సాయం చేస్తే మనకి ఎవరైనా సాయం చేసేటోళ్ళు ఉంటారు. మనం చేతనైనంత మనం సాయం చేయాలి, మనం సాయం చేయించుకోవాలి. ఇది మాత్రమే మనకు దేవుడు సహకారం ఇస్తున్నానని మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఏమైనా మాట్లాడినట్లుంటే నన్ను క్షమించండి, తప్పుగా మాట్లాడితే క్షమించండి. మీ అందరికీ ఇవి ఎందుకు చెప్తున్నా అంటే, నేను అమ్మవారు నాకు 16 సంవత్సరాల కింద జడలు కడితే నేను ఏందో జడలు వచ్చినాయని అనుకున్నా. కొంతమంది కొన్ని రకాలుగా ఆలోచించి మాట్లాడిండ్రు. నేను అనుకోకుండా పోయి దేవత కాడికి శ్రీశైలం పోయి ఎంటికలు తీసుకొచ్చుకున్నా. నన్ను అందరు ఎందుకు అట్లా జడలు కడితే తీయొద్దు కదా, అడిగి చూసి తీయాలనేసి అన్నారు. కానీ నేను తెప్పకుండా పోయి తీసుకొచ్చుకున్నా. అనారోగ్యంతో బాగైనా, కళ్ళు పోయినాయి బాగైనా. దాని తర్వాత మళ్ళీ 6-7 సంవత్సరాల తర్వాత మళ్ళీ సేమ్ జడలు వచ్చినాయి. వారంలోనే జడ కట్టేసింది, కుప్పు కట్టేసింది. దాని తర్వాత నేను తీసుకోకుండా అట్లే ఉండిపోయినా. నా కాలు చెయ్యి 2 పడిపోయినాయి. కాలిపోయిన మనిషిలాగా ముఖం తెల్లారే వరకల్లా మొత్తం మసితీరుగా కాలిపోయినట్టు అయిపోయినా. ఆ గండంలోకి వెళ్ళి గడ్డెక్కిన. నేను కొలుస్తా దేవతనని నా మనసు పూర్తిగా అనుకున్నా, దేవతను కొలిసిన. నేను అనుకున్నది అనుకున్నట్లే మంచిగా జరిగింది. అమ్మవారి లగ్గం చేసిన. ఏ పాపిష్టి కళ్ళు పడ్డాయో, ఏ నరడిష్టి కళ్ళు పడ్డాయో, ఏ దుర్మార్గుని కళ్ళు పడ్డాయో, ఎసంటి నా పాపిష్టం ఎసంటి ద్రోహం చేయాలనుకున్నారో చేసిన వాళ్ళకు సరైన దెబ్బ కొట్టే అవకాశం నాకు వస్తుంది. నేను కొట్టి కూడా చూపిస్తా. నా దేవత నా ఇంట్లోనే ఉంది. నేను చేసే పూజలు చేస్తూనే ఉంటా, చేసే మొక్కే పెట్టుకునే దండాలు పెట్టుకుంటూనే ఉంటా. నేను, నా భర్త, నా పిల్ల సుఖంగా ఉండాలి, కష్టాలు రాకుండా ఉండాలి. ఏ కష్టమన్నా చేసుకొని బతుకుతాము. దేవుళ్ళకు పూజలు చేసి భక్తులు వస్తే ప్రజలు పైసలు ఇస్తారు, వాటి మీదే మనం బాగుపడతాము. అవే లక్షలు మనం శ్రీమంతులం అవుతాం అనేది కాదు. ఆ పైసలతోటే మనం సగం నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళకు వచ్చిన రోగాలు తెరిస్తే దవాఖానలకు లక్షలు పోసుకుంటారు, వాటి గురించి అడగరు. మనతోనికి వచ్చిన రోగాలు తెరిస్తే ఎన్ని తీసుకున్నావు, ఎంత తీసుకున్నావు అని కొంతమంది నిలదీసి అడిగేటోళ్ళు కూడా ఉన్నారు. ఆ నిలదీసి అడిగేటోళ్ళకు కూడా మీకు 10,000 శరణార్థి చేస్తున్నా. అవి ఎందుకు తీసుకుంటారు, ఎట్లా తీసుకుంటారు, ఏం చేయడానికి తీసుకుంటారు, అవి ఏం పని కోసం తీసుకుంటారు, ఇవన్నీ ఎన్ని లగ్గాలు చేస్తే ఎన్ని తీసుకుంటారు అనేది కూడా కొన్ని ఒగ్గు వాళ్ళని అడుగుతున్నారు, కొన్ని లగ్గాలు చేసేటోళ్ళని అడుగుతున్నారు, కొన్ని రకరకాలుగా మాట్లాడుతున్నారు. కాబట్టి మీ అందరికీ 10,000 శరణార్థి. దాన్ని తెలుసుకొని మాట్లాడండి. మీరు చదువుకున్నోళ్ళు, తెలివి ఉన్నోళ్ళు, 10 మందిలో తిరిగేటోళ్ళు, 10 పనులు చేసేటోళ్ళు కాబట్టి మీకు మంచి చెడు 2 తెలుసు. అన్నీ తెలుసుకొని మాట్లాడతారని మీ పాదాలకు 10,000 శరణార్థి అని చెప్పి నేను విన్నపం చేసుకుంటూ మీ హృదయపూర్తిగా ధన్యవాదాలు. సెలవు.